ప్రజలు ఆయనకు ఓటేసి ఒప్పుకోండి. ఓకే వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. బుజ్జి, ఏంటండి మీకు వచ్చిన ఇన్పుట్స్ ఏంటి? ఎలా జరిగింది నిన్న పోలింగ్ ప్రక్రియ? ఎవరి వైపు ఎడ్జి చూపిస్తుంది? ఆ పిఠాపురం, మంగళగిరి ముఖ్యమైన నియోజకవర్గాలు. ఓకే, కుప్పం అంటే ఇంకేదో చంద్రబాబు నాయుడు గారు కంచుకోట, పులివెందులు, అది దాని గురించి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఎవరికి కూడా. సరే, వాళ్ళే గెలుస్తారు కదా అన్నది ఒక ధీమా అందరిలోని. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా ఏం జరుగుతుందో అని చెప్పి ఒక ఆసక్తి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే, తెలుగుదేశం శ్రేణులకి మంగళగిరి చాలా ఇంపార్టెంట్, లోకేష్ గారు పోటీ చేసే స్థానం. ఇక జనసేన వాళ్ళకైతే పిఠాపురం. కానీ తెలుగుదేశం వాళ్ళకి కూడా పిఠాపురంలో ఏం జరగబోతుంది అన్నది ఆ ఇంట్రెస్ట్ ఉన్నది. అవునా, ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ అలాగే 99 ప్రేక్షకులకి నా నమస్కారాలు తెలియజేస్తాను. ముందుగా వెంకటరెడ్డి అన్న 4వ తారీఖున 100% భంగపడతాడని నేను చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఊహించినట్టు 175 సీట్లు రావు అన్న. అలాగే నువ్వు ఇప్పుడు తగ్గి 151 సీట్ అన్న చూడు, అది కూడా రాదు. నేను వర్మ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, 4వ తారీఖు అవసరం లేదు, నేను హైదరాబాద్ స్టూడియోలోకి వచ్చి రండి. రిక్వెస్ట్ రండి. 100% హైదరాబాద్ కి రండి. మేము ఇటు తాడేపల్లిలో ఉంటాం. ఆ రోజు తాడేపల్లి కదా రా అన్న. హైదరాబాద్ లో ఏం చేయాలి? ఆ రోజు వచ్చి వాళ్ళు అక్కడ సెలబ్రేషన్ కి వెళ్తున్నారటండి. మధ్యాహ్నం 11 గంటల నుంచే సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకోవాలి. వేరే దానికి వెళ్తారో నేనైతే అనకూడదు. 2019లో చెప్పారు. కాదన్నా, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు, మీరు గుర్తుంచుకోండి. అలాగే ముద్రగడ్డ గారికి కూడా మీరు పేరు మార్చి 5వ తారీఖుని పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, కూటమికి 110 నుంచి 116 సీట్లతో అధికారం చేజిక్కోపోతుంది ఆంధ్రప్రదేశ్ లో. ఇది వాస్తవం. మీరు ఇవాళ రాసుకోండి, నేను చెప్తాను. 116 అంటున్నారు. మీరు 150 అంటారు. మళ్ళీ చెప్తున్నా, 151 కలిసినా మేము అంత చెప్పలేకపోయాం. మీరేంటో సింగిల్ గా దొంగని మాత్రం తరమ కొట్టడానికి అందరు గుంపులుగా వస్తారు. దొంగ మాత్రం మీరు ఎత్తితే నేను ఎత్తా. దొంగ గంగ అన్నారు అనుకోండి, విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టుకి దువ్వాడ రైల్వే స్టేషన్ లో దొంగతనంగా అక్కడే విశాఖపట్నం స్టేషన్ లో దిగాల్తున్నాడు, దువ్వాడలో దిగి ఎందుకు వెళ్ళాడని అంటే ఇవన్నీ అవసరం అప్పుడు ఎలక్షన్ అయిపోయినాక? మీరు నన్ను ఎందుకు అనవసరంగా? దువ్వాడ స్టేషన్ లో దిగి వెళ్ళాడు. సరే ఓకే. మరి ఎందుకు ఇప్పుడు అనవసరంగా దొంగ? దొంగ ఆయన మాట్లాడండి. బుజ్జి మాట్లాడండి. బుజ్జి ఓకే. వెంకటరెడ్డి గారు 4వ తారీఖు తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దరు కానండి, వెయిట్ చేయండి. బుజ్జి గారు ప్రకటించడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకనంటే గతంలో భీమవరం వచ్చి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గంధి శ్రీనివాస్ గారిని, వెంకటరెడ్డి అన్న అప్పుడు ఎవరో ప్రచారంలో ఆయన ఉన్నారు, లేకపోతే ఏదన్నా వీడియో ఉంటే చూసుకోమనండి. ఆ రోజున ఫస్ట్ క్యాబినెట్ లోకి గంధి శ్రీనివాస్ గారిని తీసుకుంటాను, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఓడించి గంధి శ్రీనివాస్ గారిని గెలిపించమన్న పదం కూడా వాడటం జరిగింది. అలాగే గంధి శ్రీనివాస్ గారికి ఏ క్యాబినెట్ లో కూడా ఇవ్వలే. 3 క్యాబినెట్లు ఆయన అంచెలంచెగా 3 క్యాబినెట్లు ప్రకటించడం జరిగింది. 3 క్యాబినెట్లు కూడా. దాని వలన కాపు సామాజిక వర్గం వాళ్ళు ఏదో డిప్యూటీ సీఎం ఇచ్చేస్తారంటే వంగా గీత గారికి మారిపోయి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వకుండా వంగా గీత గారికి వేసేస్తారనుకున్నా కూడా ప్రజలందరూ గమనించారు కాబట్టి, గతంలో జరిగిన అన్ని చూశారు కాబట్టి ప్రజలు నమ్మరనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను అక్కడ ప్రజలతో మాట్లాడడం కూడా జరిగింది. అలాగే అన్నకి 100% చెప్తున్నా, అన్న మళ్ళీ చెప్తున్నాను, వంగా గీత గారి మీద పవన్ కళ్యాణ్ గారు, కొందరు పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు, గెలుస్తారు, అందులో తిరగలేదు. అది ఓకేనా? ఏంటంటే మీ కూటమి కూడా అధికారంలోకి రాబోతుంది. అదే 4వ తారీఖు ఉంటారు కదా మీరు కూడా అంటున్నా. 100% ఉంటానన్నా. నేను ముందే చెప్పా, ఈ 4వ తారీఖు ఉంటానంటే నేను కూడా 4వ తారీఖు ఉంటానన్నా అని.
నేను జూమ్ లో వస్తా, కంగారు ఏం లేదు, మీరు కంగారు పడద్దు. ఆ, జూమ్ లో వస్తా, నేను 4వ తారీఖు Zoom లో తాడేపల్లి వస్తా. నుంచి ఆ సెలబ్రేషన్ 99 టీవీలో కూడా చూపిస్తారు. అప్పుడు మీరు అప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది కాబట్టి ఓటేశారండి, మేమే తప్పుడు ప్రచారం చేశాము, నేను చెప్పండి మాట్లాడతాను, తప్పుడు ప్రచారం చేశామని మీరు ఒప్పుకోండి అంటున్నా నేను ఒకటి అదే చెప్తున్నా అన్న. మీరు సీట్లు ఎక్కువ వచ్చి మీరు ఎన్ని సీట్లు వచ్చినా మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మీరు చేసిన మంచి పనుల వల్ల మీకు ప్రజలు ఓట్లేశారని చెప్పి నేను ఒప్పుకుంటా టీవీలో. థ్యాంక్ యూ.